అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నన్ను వేడకే చెలి 24th పార్ట్ విందాం. తేజాని చూడడానికి అనుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు విక్రమ్. ప్రభాకర్, కౌసల్య అప్పటికే హాస్పిటల్కి చేరుకున్నారు. మాయ, తేజని చూశారా? లేదు విక్రమ్, డాక్టర్స్ చెక్ చేస్తున్నారు. కాసేపటికి డాక్టర్ బయటకు వచ్చారు. డాక్టర్, తేజ ఎలా ఉన్నాడు? కాన్షియస్లోకి వచ్చాడు, కానీ కోలుకోవడానికి ఇంకా టైం పడుతుంది. మేము తను చూడొచ్చా? చూడొచ్చు, బట్ తను మిమ్మల్ని గుర్తుపట్టలేడు. ఇంకా ట్రీట్మెంట్ పూర్తి కాలేదు. 1 వీక్లో తను పూర్తిగా నార్మల్ అవుతాడు. థ్యాంక్స్ డాక్టర్. డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అందరూ లోపలికి వెళ్ళి తేజని చూసి బయటకు వచ్చేసారు. మాయ, 1 వీక్లో అంతా సర్దుకుంటుంది, మీరు నిశ్చింతగా ఉండండి. తేజ కోలుకుంటున్నాడంటే సంతోషంగానే ఉంది, కానీ అను పెళ్లి విషయంలో వాడు ఎలా రియాక్ట్ అవుతాడో అని భయంగా కూడా ఉంది విక్రమ్. అది నిజమే మావయ్య. తేజ పూర్తిగా కోలుకునే వరకు ఈ విషయం తెలియనివ్వకండి. తర్వాత నెమ్మదిగా విషయం చెప్దాం. సరే విక్రమ్, మీరు ఇంటికి వెళ్ళండి. సరే మావయ్య. విక్రమ్ అనుని తీసుకుని ఇంటికి బయలుదేరాడు. దారిలో గుడికి వెళ్ళి ఇంటికి వచ్చారు. ఇద్దరు లోపలికి వెళ్ళేసరికి శారద హాల్లో కూర్చునుంది. హాయ్ అక్క. హాయ్ రా. వదిన, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే అను. మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు? అన్నయ్య దగ్గరికి వెళ్ళాము. హో, ఎలా ఉన్నారు మీ అన్నయ్య? పర్లేదు వదిన, ఇంకో 1 వీక్లో అన్నయ్య పూర్తిగా కోలుకుంటాడని డాక్టర్ చెప్పారు. గుడ్. విక్రమ్, నువ్వు ఆఫీస్కి వెళ్ళవా? వెళ్తానక్క. అను, టిఫిన్ పెట్టు. సరే విక్రమ్. వదిన, మీరు టిఫిన్ చేశారా? నేను చేశానను, మీరు వెళ్ళి తినండి. సరే వదిన. విక్రమ్ రండి, టిఫిన్ పెడతాను. ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. విక్రమ్కి టిఫిన్ పెట్టి పక్కనే కూర్చుందాను. నువ్వు తినవా? లేదు విక్రమ్, ఇవాళ ఉపవాసం ఉండాలని అనుకుంటున్నాను. ఎందుకు? చిన్న మొక్కులేండి. విక్రమ్ టిఫిన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ దగ్గరికి వెళ్ళాడు. అను టవల్ తీసుకొచ్చి విక్రమ్కి ఇచ్చింది. విక్రమ్ టవల్ తీసుకుని ఒకసారి అటు ఇటు చూసి అను చెంపపై ముద్దు పెట్టాడు. అను కంగారుగా వెనక్కి తిరిగి శారద వైపు చూసింది. తను పేపర్ చదువుతుంది. అక్క చూడలేదులే అన్నాడు విక్రమ్. ఆ మాటకి అను నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అను, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సరే, జాగ్రత్త విక్రమ్. విక్రమ్ బయటకు వచ్చి కారులో ఆఫీస్కి బయలుదేరాడు. శారద పేపర్ పక్కన పెట్టి ఆలోచిస్తూ ఉంది. విక్రమ్ అనుకు ముద్దు పెట్టినట్టు తన ఎదురుగా ఉన్న అద్దంలో కనిపించింది. వాడు నిజంగానే పెట్టాడా, లేక నా భ్రమ? భ్రమే అయి ఉంటుందిలే. ఏంటోదినా అంతలా ఆలోచిస్తున్నారు? ఏం లేదను, నైట్ నిద్రలేక కళ్ళు బాగా మసకబారినట్టున్నాయి. నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. సరే వదినా. వాట్ విక్రమ్, చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ఎనీ స్పెషల్? నథింగ్. ప్రాజెక్ట్ ఫైల్ ఎక్కడా? నీ టేబుల్ మీదే పెట్టాను, చూడు. ఓకే ప్రణవ్. ప్రణవ్ అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. విక్రమ్ వర్క్ పూర్తి చేసి రిలాక్స్ అయ్యాడు. అంతలో విక్రమ్కి అను గుర్తొచ్చి తనకు కాల్ చేశాడు. అను? కాదు బావగారు, నేను శ్రీహితను మాట్లాడుతున్నాను. ఏ సిసింద్రి, మీ అక్క ఎక్కడా? అక్క మా అందరికీ డ్రింక్ తీసుకురావడానికి వెళ్ళింది. అబ్బో, మరి నువ్వేం చేస్తున్నావు? అయ్యో, ఆ మాత్రం తెలీదా మీకు? నీతో ఫోన్ మాట్లాడుతున్నాను. ఏయ్, పోయి మీ అక్కకు ఫోను. ఎందుకు? ఏం చెప్పాలో నాకు చెప్పు, నేను అక్కకు చెప్తాను. నీకు చెప్పేది కాదులే కానీ ఫోన్ ఇవ్వవే. అయితే ఓ కండిషన్. కండిషనా? ఏంటి? సాయంత్రం వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకురా. నేను సంపాదించేదంతా నీకు మీ అక్కకి ఐస్ క్రీమ్ కొనడానికే సరిపోయేలా ఉంది. హిహి, నవ్వింది చాలే కానీ ఫోన్ మీ అక్కకి ఇవ్వు. ఇస్తున్నా ఉండు. ఆ పాప అను దగ్గరికి వచ్చింది. అక్క, నీకు ఫోన్. ఎవరే? మీ ఆయన. అను ఫోన్ తీసుకుంది. సరే, నువ్వు వెళ్ళు. మరి డ్రింక్? రాగిణి తీసుకొస్తుంది, నువ్వు వెళ్ళి ఆడుకో. అలాగే అక్క, నువ్వు త్వరగా వచ్చాయి. ఆ పాప అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది. చెప్పండి విక్రమ్. నా భార్యతో మాట్లాడడానికి కూడా నేను లంచం ఇవ్వాల్సి వచ్చింది తెలుసా? లంచమా? అవును, ఆ కోత ఐస్ క్రీమ్ తెస్తానంటే కానీ నీకు ఫోన్ ఇవ్వలేదు. ఆ మాటకు అను నవ్వింది. అది సరే, ఫోన్ ఎందుకు చేశారు? ఏం లేదు, వాతావరణ సూచనలు తెలుసుకుందామని. ఏంటి? లేకపోతే నీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేస్తే ఎందుకంటావేంటి?
కోప్పడకండి శ్రీవారు. ఎప్పుడూ లేనిది ఫోన్ చేస్తే డౌట్ రాకుండా ఎలా ఉంటుంది? చా, మన మధ్య ఎప్పుడూ జరగనివి కూడా చాలా జరిగాయి అనుకుంటాను. ఏం జరిగాయి? ఏంటి, నైట్ జరిగింది అప్పుడే మర్చిపోయావా? సరే, ఇంటికి వచ్చి చెప్తానులే. విక్రమ్, ఫోన్లో ఎవరైనా ఇలా మాట్లాడతారా? అయితే ఇంటికి వచ్చి ఏమంటావా? ఆహా, సరే రండి. నిజంగానే వచ్చేస్తాను. మై డియర్ హస్బెండ్, మీ గురించి నాకు బాగా తెలుసు. వర్క్ టైంలో ఉన్నప్పుడు మీరు దేని గురించి పట్టించుకోరు. జోక్ చేయకండి. అది ఇంతకుముందు, ఇప్పుడు కాదు. నన్ను ఆట పట్టించడం ఆ పని చూసుకోండి. సరే అయితే ఉంటాను. బాయ్ విక్రమ్. అను ఫోన్ కట్ చేసి పిల్లల దగ్గరికి వచ్చింది. కాసేపటికి విక్రమ్ ఇంటికి వచ్చాడు. అను ఆశ్చర్యంగా చూస్తూ విక్రమ్ దగ్గరకు వచ్చింది. ఏంటి అలా చూస్తున్నావు? రాననుకున్నావా? మీరు నిజంగా వస్తారనుకోలేదు. విక్రమ్, నువ్వేంట్రా ఈ టైంలో ఇంటికి వచ్చావు? ఏం లేదక్క, ఒక ఫైల్ మర్చిపోయాను, తీసుకెళ్దామని వచ్చాను. సరే, ఎలాగో వచ్చావు కదా, రాగిణి భోజనం రెడీ చేస్తోంది, తినేసి వెళ్ళు. అలాగే అక్క. అనువును గదిలోకి రమ్మని సైగ చేసి విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అను, నాకు కొంచెం జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వు. అలాగే వదినా. శారదకి జ్యూస్ ఇచ్చి విక్రమ్ దగ్గరికి వచ్చింది అను. అను లోపలికి రాగానే విక్రమ్ తన గట్టిగా హత్తుకున్నాడు. ఏంటి విక్రమ్ ఇది? విక్రమ్ కౌగిలి విడిపించుకుంది. నీకోసం నేను అంత దూరం నుండి వస్తే నువ్వు నా దగ్గరికి రావడానికి ఇంత టైం తీసుకుంటావా? వదిన జ్యూస్ ఇమ్మంది విక్రమ్, అందుకే లేట్ అయింది. అయినా ఎందుకు వచ్చారు? అను నడుము పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు విక్రమ్. నువ్వేదో మర్చిపోయానన్నావు కదా, గుర్తు చేద్దామని. మీకు కోపం వచ్చినా ప్రేమ వచ్చినా తట్టుకోవడం చాలా కష్టం. అవును, నేను ఏ ఎమోషన్ని నాలో దాచుకోలేను. ఆ మాటకు అను నవ్వింది. నీకు విషయం తెలుసా? నువ్వు నవ్వితే చాలా బాగుంటావు. అవునా? అను అంటూ డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చిన శారద ఇద్దరినీ అలా చూసి షాక్ అయింది. విక్రమ్ నుండి దూరంగా జరిగింది అను. ఓహో, నువ్వు మర్చిపోయిన ఫైల్ ఇదేనా విక్రమ్? అక్క, అది చూడండి, గదికి తలుపు అనేది ఒకటి ఏడ్చింది. సో యూజ్ ఇట్, ఓకే? శారద నవ్వుకుంటూ డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయింది. అను విక్రమ్ వైపు చూసింది. అక్క వస్తుందని నాకు తెలియదు కదా. సరే, నేను ఇక్కడ ఎక్కువసేపు ఉంటే బాగోదు, కిందకి వెళ్తాను. అను, నువ్వు ఉన్నది నీ భర్తతో, భయం ఎందుకు? భయం కాదు విక్రమ్, గౌరవం. ప్లీజ్ విక్రమ్, నన్ను వెళ్ళనివ్వండి. సరే పద, నేను కూడా వస్తాను. సరే రండి. ఇద్దరూ కిందకొచ్చారు. శారద బామ్మతో మాట్లాడుతూ ఉంది. విక్రమ్ అక్కడే సోఫాలో కూర్చున్నాడు. అను కిచెన్లోకి వెళ్ళింది. నాయనమ్మ, ఇప్పుడే వస్తాను. సరే. శారద కూడా కిచెన్లోకి వెళ్ళింది. అను, ఏంటి వదినా? నిన్నొక విషయం అడుగుతాను, తప్పుగా అనుకోవు కదా? పర్లేదు వదినా, అడగండి. విక్రమ్ నువ్వు ఒకటయ్యారా? అను సిగ్గుపడుతూ తలదించుకుంది. అబ్బా, తర్వాత సిగ్గుపడుతూ కానీ చెప్పు. వదినా. అర్థమైందిలే. థ్యాంక్స్ వదినా. ఒక విధంగా మీ వల్లే విక్రమ్ నాకు దగ్గరయ్యాడు. వాడు నా తమ్ముడు, వాడి సంతోషం కోసం నేను ఆలోచించుకుని ఉంటానా? ఇంతలో విక్రమ్ బామ్మ ఇద్దరు కిచెన్లోకి వచ్చారు. ఏంటి వదిన మరదళ్ళు ఏదో గూడుపుటాని చేస్తున్నట్టున్నారు? అదేం లేదు నాయనమ్మ, నేను రేపు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఆ విషయమే మాట్లాడుతున్నాను. వదిన ఏమంటున్నారు? మా ఆయన నా మీద బెంగ పెట్టుకున్నాడాను. ఇన్ని రోజులు ఆయన వదిలి నేను ఎప్పుడూ ఉండలేదు తెలుసా. పైగా నేను వచ్చిన పని కూడా పూర్తయింది కదా. అను మౌనంగా ఉండిపోయింది. విక్రమ్, రేపు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయి. సరే అక్క. సరే, భోజనం చేద్దాం రండి. ఓకే నాయనమ్మ. మరుసటి రోజు శారద ఇంటి నుంచి బయలుదేరింది. వదినా, మీరు వెళ్ళక తప్పదా? తప్పదను, వీలు దొరికితే తప్పకుండా మళ్ళీ వస్తాను, సరేనా? అలాగే వదినా. అక్క, ఫ్లైట్ టైం అవుతోంది, త్వరగా రా. వస్తున్నా విక్రమ్. శారదని తీసుకుని ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు విక్రమ్. విక్రమ్, అనుని జాగ్రత్తగా చూసుకో. ఇప్పటి వరకు తను పడిన కష్టాలు చాలు. లైఫ్లో తనకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. అలాగే అక్క. ఎప్పటికీ ఎలాంటి పరిస్థితుల్లోనూ అను చేతిని వదిలిపెట్టను. సరేరా, నేను వెళ్ళొస్తాను. అలాగే అక్క, జాగ్రత్త. శారద ఇమిగ్రేషన్ వైపు వెళ్ళిన తర్వాత విక్రమ్ బయటకు వచ్చేశాడు. తేజని చూడ్డానికి అను హాస్పిటల్కి వెళ్ళింది. హాయ్ అను, బాగున్నారా? బాగున్నాను, మీరెలా ఉన్నారు? ఐఎమ్ ఆల్సో ఫైన్. ఆ నర్స్ నవ్వుతూ బయటకు వెళ్ళిపోయింది.
అను అక్కడే కూర్చుని తేజతో మాట్లాడుతూ ఉంది. తేజలో కొద్ది కొద్దిగా కదలికొస్తోంది. అను మాటలు వినగలుగుతున్నాడు, కానీ మాట్లాడలేకపోతున్నాడు. నెమ్మదిగా తన శక్తినంతా కూడగట్టుకుని అను అని పిలిచాడు. అను, అన్నయ్య, నువ్వు మాట్లాడుతున్నావా? ఒక్క నిమిషం అన్నయ్య. అను బయటకొచ్చి డాక్టర్తో విషయం చెప్పింది. వెంటనే డాక్టర్ తేజ దగ్గరకు వచ్చి చెక్ చేశాడు. అను విషయం చెప్పడంతో ప్రభాకర్, కౌసల్య, విక్రమ్ హాస్పిటల్కి వచ్చారు. తేజ, ఆర్ యూ ఓకే? ఓకే డాక్టర్, బట్ నేను లేవలేకపోతున్నాను. కొంచెం టైం పడుతుంది తేజ, రెస్ట్ తీసుకోండి. ఓకే డాక్టర్. డాక్టర్ బయటికి వెళ్ళిపోయాడు. డాక్టర్ ఎలా ఉంది తనకి? బాగానే ఉన్నాడు, బట్ కొన్ని రోజులు అతను ప్రశాంతంగా ఉంచండి. ఎలాంటి షాకింగ్ న్యూస్ తనకు తెలియనివ్వకండి. అలాగే డాక్టర్, మేము తను చూడొచ్చా? ష్యూర్. అందరూ సంతోషంగా లోపలికి వచ్చారు. తేజ, ఎలా ఉందిరా? పర్లేదు నాన్న. తేజ పక్కనే ఉన్న విక్రమ్ని చూశాడు. విక్రమ్, నన్ను క్షమించు. దగ్గరుండి కూడా శ్రావ్యను కాపాడలేకపోయాను. లేదు తేజ, నువ్వు నీ ప్రయత్నం చేశావు. కనీసం నువ్వైనా మాకు ప్రాణాలతో దక్కావు, అది చాలు. అను, ఇలారా. అను తేజ పక్కనే బెడ్పై కూర్చుంది. ఎన్ని రోజులైందన్నయ్య నీ మాటలు విని. తేజ అను తలని నిమురుతూ నుదుటనున్న కుంకుమ, మెడలో ఉన్న మంగళసూత్రం చూశాడు. అను, నీకు పెళ్ళయిందా? అందరూ ఏం చెప్పాలో అర్థం కాక చూస్తూ ఉండిపోయారు. ఏంటి, ఎవరూ ఏం మాట్లాడడం లేదు? ఏం లేదు తేజ, అనుకి ఈ మధ్యనే పెళ్ళయింది. అవునా, చాలా సంతోషం. ఇంతకీ మా బావగారు ఎక్కడా? ఆ మాటకి మళ్ళీ అందరూ సైలెంట్ అయిపోయారు. ఏమైంది? ఎందుకు అందరూ అలా షాక్ అవుతున్నారు? ఏం లేదు తేజ, మీ బావగారు పని మీద ఊరెళ్ళారు. ఒక 10 రోజుల్లో తిరిగి వచ్చేస్తారు. అతను వచ్చే వరకు అను ఒంటరిగా ఉంటుందని మన ఇంట్లో వదిలి వెళ్ళారు తేజ. ప్రభాకర్ సర్ది చెప్పాడు. విక్రమ్ అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. అన్నయ్య, నువ్వు రెస్ట్ తీసుకో, మేము బయట వెయిట్ చేస్తాం. సరేరా. కౌసల్య తేజ దగ్గర కూర్చుంది. ప్రభాకర్ బయటకు వచ్చేసరికి నర్స్ వచ్చి డాక్టర్ పిలుస్తున్నాడని చెప్పడంతో ప్రభాకర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అను విక్రమ్ దగ్గరకు వచ్చింది. విక్రమ్, సారీ, మన పెళ్లి గురించి తెలిస్తే అన్నయ్య ఎలా రియాక్ట్ అవుతాడో అని. అను, నువ్వు నాకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. తేజ పూర్తిగా కోలుకునే వరకు మనం తనకి నిజం చెప్పకపోవడమే మంచిది. థ్యాంక్స్ విక్రమ్, అర్థం చేసుకున్నందుకు. ఇంతలో ప్రభాకర్ అక్కడికి వచ్చాడు. విక్రమ్, డాక్టర్ తేజని డిశ్చార్జ్ చేస్తానని చెప్పారు. అనుని కొన్ని రోజులు మా ఇంటికి తీసుకెళ్తాం. ఆ మాటకి విక్రమ్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. తేజ కోలుకునే వరకు మీ విషయం తెలియకూడదు. అందుకే అను మా ఇంట్లోనే ఉంటుందని తేజకు అబద్ధం చెప్పాను. ఒకవేళ తను అను అత్తింటి వాళ్ళ గురించి అడిగినా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అలా చెప్పాను విక్రమ్. ప్లీజ్. అయ్యో, మీరంతగా బతిమాలాల్సిన అవసరం లేదు మావయ్య. సరే, మీరు అనుని తీసుకెళ్ళండి. థ్యాంక్స్ విక్రమ్. సమయం చూసి తేజకు నిజం చెప్తాను. అలాగే మావయ్య. సరే, నేను డాక్టర్తో మాట్లాడొస్తాను. ప్రభాకర్ అక్కడి నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. సారీ విక్రమ్. ఏంటిది? కొన్ని రోజులే కదా, పర్లేదు. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానను. నేను కూడా విక్రమ్. హాస్పిటల్ నుంచి తేజని తీసుకుని ఇంటికి బయలుదేరారు ప్రభాకర్. అను వాళ్ళ పుట్టింటికి వెళ్ళడం వల్ల విక్రమ్ అనువుల మధ్య ఎడబాటు వచ్చింది. మరి తేజకి అను పెళ్లి విషయంలో నిజం తెలుస్తుందా? తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతాడు? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.